సంతోషంలో వాళ్ళంతా ఒకసారి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తిరిగి మనలందరినీ ప్రియుల దేవుడు తన సన్నిధికి చేర్చి కొద్దిసేపు దేవుణ్ణి ఆరాధించు కృపను మనకు దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. కేవలం పరలోక రాజ్యంలో మనకు ఒకే ఒక పని ఏంటంటే ప్రియుల పని ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి స్తుతించడమే. సో కాబట్టి మనం అయినంత వరకు దేవుణ్ణి గణపరుచుకుంటూ దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు లేఖనాల నుండి మనం చదువుకునే ఒక సత్యం ఏంటంటే, దేవుడు ఎవరి ప్రార్థన తక్షణమే ఆలకిస్తారు. Whose prayers God will listen immediately, not answering. జవాబు ఇవ్వడం కాదు, తక్షణమే దేవుడు వింటాడు. బైబిల్ రాయబడిన బైబిల్ సేస్ God first he will listen, then he will take a little time. Is it immediately necessary to give? Then immediately he will give. If it is not necessary, he will not give immediately. He will wait for some time. మనం అందరం అనుభవించాం కదా ప్రియులారా, దేవుడు మన ప్రార్థనలు వింటాడు. యోచిత అది అవసరమైతే తక్షణమే ఇస్తాడు, అది అవసరం లేకపోతే కొద్దిసేపు ఆపుతాడు కదా. మనం ఎన్నో ప్రార్థనలు చేస్తాం, తక్షణం దొరికినాయా అందరికీ? చాలా మటుకు మనకు దొరకలేదు కదా ప్రియులారా. కొద్దిగా ఆలస్యం చేస్తాడు, కొన్ని తక్షణమే ఇస్తాడు, కొన్ని చాలా ఆలస్యం. ఇప్పుడు అబ్రాహాము దేవుణ్ణి అడిగాడు, ప్రభువా నాకు సంతానాన్ని ఇవ్వండి, నాకు కుమారుడు లేడు అని అబ్రహాము దేవుడితో ప్రార్థించినప్పుడు దేవుడు విన్నాడా లేదా పిల్లగా? వీరి తక్షణం ఇచ్చాడా? ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలు పట్టింది. అంటే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము వయస్సు 75 సంవత్సరాలు. మెసొపటోమియా ఆ ప్రాంతం నుంచి ఆయన పిలిచినప్పుడు అబ్రహాము 75 సంవత్సరాలు ఎదిగేవాడు. తక్షణమే అబ్రహాము దేవుడి మాట విని తన భార్యను, అన్న కుమారుడైన లోతును తీసుకొని వాళ్ళ పశువులను అన్నింటినీ తీసుకొని ఆయన వెళ్తానే ఉన్నాడంటే. దేవుడు ఈ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళమని చెప్పకుండా ఆయన స్టార్ట్ అయ్యాడంతే. ఎవరు అంటుండే, పార్కింగ్ కార్ కెనాట్ బి మూవ్డ్. పార్క్ చేసిన కార్ను మనం కదిలించలేమంటారు. మూవింగ్ కార్ కెన్ బి టర్న్. So therefore parking car cannot be turned or moved, but only moving car can be turned. So ఒక స్థలంలో నిలబడిన కార్ను మనం తిప్పలేమంటాం కదా, పోయే కార్ను మనం అటు ఇటు తిప్పాలి కదా పీటర్. సో ఆ రకంగా మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో దేవుడు మనకు డైరెక్షన్స్ ఇస్తాడంట. రైట్, లెఫ్ట్ వెళ్ళు, స్ట్రైట్ వెళ్ళు అని మనకు చూపించినప్పుడు అప్పుడు మనం పిల్లలు ఆయన మార్గంలో నడవగలుగుతాం. సో దేవుడు మన ప్రార్థనలు వింటాడు, కానీ తక్షణమైన జవాబు ఇచ్చినట్టుగా కొన్ని కేసెస్లో చూస్తాము, కొన్ని కేసెస్లో ఆయన జవాబు ఇవ్వడు. సో కేసెస్ గాడ్ విల్ లిసన్ అండ్ ఇమీడియట్లీ ఆన్సర్. బట్ సర్టన్ కేసెస్, అబ్రహామ్స్ కేస్ 25 years, ఆయన 100 సంవత్సరాలు ఇంటికి ఉన్నప్పుడు దేవుడు ఆయనకు, సారా 90 సంవత్సరాలు ఉన్నప్పుడు సారాకు అబ్రహాంకు 10 సంవత్సరాల గ్యాప్ పట్టేయడంట కదా. సో ఆ తేడాలో దేవుడు వాళ్ళకి చక్కటి కుమారుని అనుగ్రహించాడు. సో ఈరోజు నా యొక్క టాపిక్ ఏంటంటే, పోయిన 2-3 వారాల నుంచి మనం నేర్చుకున్నది, దేవుడు ఎవరి ప్రార్థనలు వినడు. గాడ్ విల్ నాట్ లిసన్ దోస్ హూ కంటిన్యూ ఇన్ సిన్. పాపంలో ఉంటూ పాపంను కొనసాగిస్తున్న వారి పాపం దేవుడు వినడని పోయిన 2-3 వారాల నుంచి నేర్చుకున్నాం. ప్రభు అంటాడు, మీకును మీ దేవునికి మీ పాపములు అడ్డుగోడగా ఉన్నాయి అని. దావీదు అంటాడు, నా హృదయంలో నేను పాపము పెట్టుకున్నట్లయితే ఆయన నా మనవి ఆలకింపడు. సో 2 సార్లు మనం పోయిసారి నేర్చుకున్నాము. పాపాలు 2 రకాలు అంటాడు. ఒకటి హృదయంలోనే దాచిపెట్టుకొని దాన్ని లోపలే దాన్ని ధ్యానించి చివరికి దేవుడికి దూరం కావడం. రెండోది కొన్ని యాక్షన్స్, మనం కొన్ని ఫిజికల్గా ఇన్వాల్వ్ అవుతుంటాం, అదొక పాపం. సో అందుకే దావీదు అంటాడు, నా హృదయంలో పాపం పెట్టుకున్నట్లయితే దేవుడు నా ప్రార్థన వినడు. అండ్ ఇంకొక యెషయా గ్రంథంలో మనం చూస్తాము,
దేవునికి మనకు విరోధంగా, ఓకే, దేవునికి మనకు మధ్యన ఏమొచ్చినట్టు గోడగా మన పాపాలు మనకు వచ్చాయి. ఇంకా దేవుడు ఎవరు ప్రార్థన వినడు బ్రదర్ రాజ్? గాడ్ విల్ నాట్ లిజన్ దోస్ హు కమిట్ సిన్. అండ్ నెంబర్ 2, గాడ్ విల్ నాట్ లిజన్ దోస్ హు డోంట్ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి లోబడని వారి ప్రార్థనలు దేవుడు ఆలకించడు. మనం అనుకుంటుంటాం దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడని, కానీ వాక్యానికి లోబడకుండా దేవుని వాక్యంలో రాబడింది, నేను దేవుని వాక్యానికి లోబడకుంటే వారి ప్రార్థనలు హేయములు, దేవునికి అసహ్యం అంటారు. Those who pray by not obeying the word of God, even their prayers are abominable to God. మూడవది మనం నేర్చుకున్నాం ప్రియులరా, ఎవరైతే ఇతరులను క్షమించరో, యేసు ప్రభు చెప్పాడు కదా, మీరు మీ కానుక తెచ్చినప్పుడు అక్కడ మీకు ఎవరికైనా విరోధంగా పాపములు తప్పు చేసినట్టు అనిపిస్తే మీ బలి అక్కడిని వదిలేసి అతని దగ్గరికి వెళ్ళి సమాధానపడి తిరిగి వచ్చి మీ కానుకలను సమర్పించండి. మీరు ప్రార్థన చేయనప్పుడు ఇతరులకు మీకు ఇతరుల మీద పాపం ఉంది, ద్వేషం ఉంది అన్నప్పుడు మీ ప్రార్థనలు దేవుడు వినడు. అందుకే ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధాన పడాలా, అప్పుడు దేవుడు మన ప్రార్థనలు వింటాడు. సో కాబట్టి ఒకటి, పాపం చేసే వారి ప్రార్థనలు దేవుడు వినడు. రెండోది, దేవుని వాక్యానికి లోబడిన వారి దేవుడు ప్రార్థన వినడు. మూడవది, ఇతరులను క్షమించకుండా అదే ద్వేషాన్ని మన హృదయంలో మన కడుపులో పెట్టుకొని వాళ్ళ మీద పగ సాగించుకుంటూ మనం ప్రయత్నం చేశామనుకోండి ప్రియులరా, అలాంటి వారి ప్రార్థన దేవుడు వినడు. మనం కానీ అలా మనసులో ద్వేషాలు క్షమించకుండా ఉంటూ మనం ప్రార్థన చేయగలుగుతామా? అంత ఫ్రీగా దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతామా? మాట్లాడగలుగుతామా ప్రియులరా? నాకైతే నేను అనుభవించాను. మనసు ఒప్పుకోదండి, అదే వస్తుంది. అతనితో గొడవ పడ్డాడు, అతనితో నేను మాట్లాడట్లేదు, అతను నేను క్షమించలేదు. అలాంటిది నేను వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన ఎలా చేయగలుగుతాను? ఒక దేవుని బిడ్డగా మన మనస్సాక్షి ఒప్పుకోదు ప్రియురా. అందుకనే మనం అయినంత వరకు ప్రతి ఒక్కరిని క్షమించాలా, ప్రతి ఒక్కరితో మనం సహవాసంగా ప్రేమగా సమాధానం ఉండాలా ప్రియులరా. అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. నాలుగోది మనం పోయిసారి నేర్చుకున్నాము, ల్యాక్ ఆఫ్ చారిటీ, లేకుంటే ఎవరైతే దాన ధర్మ కార్యాలు చేయరో అలాంటి వారి ప్రార్థనలు దేవుడు వినడు. కొర్నేలియస్, there was a man by name called Cornelius. He was a Gentile. He was a Roman centurion. Bible says he was giving alms to the poor. At the same time he was praying. An angel of God came in and he said, your prayers and your charity as a rich as a memorial before God. Cornelius, నీ దాన ధర్మ కార్యములు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరినవి, జ్ఞాపకార్థంగా చేరినవి. చూసారా, ఇక్కడ చారిటీ, ప్రేయర్ రెండు కలిపి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. సో మనం చారిటీ చేయాలి మన చేతనైనంత వరకు. ఎవరైనా మన నోటీస్లోకి వచ్చి మనకు వాళ్ళు బాగాలేరు, లేకుంటే వాళ్ళు సిక్కున్నారు, వాళ్ళు ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అని తెలిసినప్పుడు ప్రియులరా, మనం అయినంత వరకు వాళ్ళకి సాయం చేస్తే అది చాలా బాగుంటుందని పోయిన వారం మనము నేర్చుకున్నాం ప్రియులరా. అంతేకాకుండా ఏ కుటుంబంలో అయితే గొడవలు ఉంటాయో, ఏ భార్య భర్తలు గొడవ పడుకుంటూ, లేకుంటే ఏ తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, లేకుంటే బంధువులతో, చుట్టాలతో గొడవ పడుకుంటూ, బైబిల్ ఉంది కదా, మీ ప్రార్థనలకు ఆటంకం కలగకుండా మీ భార్యలతో ఎలా కాపురం చేయండి? జ్ఞానముగా మీరు కాపురం చేయండి, మీ ప్రార్థనలకు ఆటంకం కలగకుండా. ఇది ముఖ్యంగా ప్రియుల ఫ్యామిలీ గురించి రాయబడింది. భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు అందరితో మనం సమాధానం ఉన్నప్పుడు అప్పుడు దేవుడు మన ప్రార్థన రాజ్, హీ విల్ లిసన్. వెన్ వీ డోంట్ హ్యావ్ అ good relationship with our own family members, I don't talk to my sister, I don't talk to my father, I don't talk to my cousin, I don't like them. If we speak such kind of language and we try to go to God in prayer, Bible says God will not listen. So we will have the guilty conscience. ఆ తప్పు మనోభావం మనలో ఉంటుంది ప్రియులరా. మనం అంత ఫ్రీగా దేవునికి ప్రార్థన చేయాలి కదా. దిస్ ఆర్ ఆల్ థింగ్స్ వీ హావ్ లెర్న్. మరి ఈ రోజు వాట్ ఈస్ దట్ వి లెర్న్ బ్రదర్ రాజ్? టుడే వి విల్ లెర్న్ దెన్ హూస్ ప్రేయర్ గాడ్ విల్ లిసన్. మరి ఎవరి ప్రార్థన పీకర్ దేవుడు వింటాడు అంటే ఒక 4 విషయాలు ప్రియులరా నేను చదువుతున్నప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. వాటిని మనం చూసుకుందాం. మొదటిది, ఎవరైతే ప్రియులరా క్రీస్తులో నిలిచి ఉంటారో, ఎవరిలో క్రీస్తు మాటలు నిలిచి ఉంటారో
అలాంటి వారి ప్రార్థనలు వింటారు. బాగా గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఎవరైతే క్రీస్తులో ఉంటారో, ఎవరి హృదయంలో దేవుని క్రీస్తు మాటలు ఉంటాయో అలాంటి వారి ప్రార్థనలు బాగా దేవుడు వింటాడు. అది యోహాను సువార్త మనం తీసుకుందాం ప్రియులారా. యోహాను సువార్త, we will turn John's Gospel chapter 15. మరి దేవుడు ఎవరు ప్రార్థన వింటాడంటే ఇదిగోండి ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయండి. 15వ అధ్యాయం ప్రియులారా, చాప్టర్ 15 verse 7 ఏమనుంటే ప్రియులారా, 7వ వచనంలో అందరు తీసిన తర్వాత నేను చదువుతాను, మీ బైబిల్ తీయండి. చాప్టర్ 15 జాన్స్ గాస్పెల్ verse 7. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అందరు మళ్ళీ చూద్దామా, నేను చదువుతాను. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. సో ఫస్ట్ థింగ్ బైబిల్ సేస్, if you abide in me and my words abide in you, whatever you ask, my Father will give it. ఇప్పుడు అర్థమైందా? దేవుడు ఎవరు ప్రార్థన వింటాడు? ఎవరైతే క్రీస్తులో ఉంటారో, ఎవరిలో అయితే క్రీస్తు మాటలు ఉంటాయో, నిలిచి ఉండాలంటే మీరు వినడం కాదు, ఆ వాక్యం మన హృదయంలో నిలిచి ఉండాలంట. అప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడుగుడి. మనకు ఒక్కసారి దేవుని వాక్యం మన హృదయంలో ఉండి, మనం క్రీస్తులో ఉండి, మనం ఏది పడితే అది అడగగలుగుతామా? అడగలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన వాక్యం మనలో ఉంది కాబట్టి, ఆ వాక్యం మనలో ఉంది కాబట్టి మీకు ఇష్టం వచ్చింది అడగమని ఉంది, కానీ మనకి ఇష్టం వచ్చింది మనం అడగము. ఎందుకంటే మనం ఏది అడిగినానో ఆయన చిత్తానుసారముగా అడిగితేనే ఇస్తాడంట. నేను ప్రభులో ఉన్నాను, ఆయన వాక్యం నాలో ఉందని చెప్పి నాకు ఒక విమానం ఇవ్వండి అని అడుగుతూ దేవుడు ఇస్తాడు. మాట అంటున్నాను, అది మనకు అవసరమా? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినట్లయితే మీరు ఏది అడిగినా దేవుడు అది వారికి అనుగ్రహిస్తాడు. ప్రియులారా, మనం క్రీస్తులో ఉండడం అంటే అర్థం ఏంటంటే ఆయన వాక్యం చదవడం, వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం, వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం, అందరితో సహవాసం ఉండడం, అందరితో ప్రేమగా సమాధానం ఉండడం కదా ప్రియులారా, అందరినీ గౌరవించడం, రెస్పెక్టింగ్ ఎవ్రీవన్, టాకింగ్ విత్ లవ్. ఇలా ఉన్నప్పుడు మనం క్రీస్తులో ఉన్నట్లు. ఎప్పుడు కుటుంబంగా ప్రార్థన చేసుకోవడము, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడము, క్రీస్తుని మర్చిపోకూడదు. ఒక వాక్యంలో ఉంది, కొంతమంది మర్చిపోయినట్లు మీరు మర్చిపోవద్దు, కొంతమంది సంఘంగా కూడి రావడం మానుకున్నట్లు మీరు మానుకోవద్దు. మీరు ఎంత బిజీగా ఉన్నా, మనం ఎంత సంపాదిస్తున్నా, ఎంత ఇదిగా ఉన్నా దేవుడు సన్నిధిని మానుకోవద్దు. ఆ రోజులు మీరు పని చేసుకోండి, డబ్బు సంపాదడంలో తప్పేం లేదు, ఉద్యోగానికి వెళ్ళడం తప్పేం లేదు, చదువుకోవడంలో తప్పేం లేదు ప్రియులారా. యూ కెన్ డూ బిజినెస్. ఆ రోజు చేసుకోండి. 7వ రోజు నా సన్నిధికి రండి. ఆ రోజు నీ దాసి అయినా, నీ దాసుడైనా, నీ గొర్రె అయినా, నీ ఎద్దైనా ఆ రోజు ఏ పని చేయకూడదు. అది దేవుడికి ప్రతిష్టమైన దినం కాబట్టి అది చేసినప్పుడు మనం ఆయనలో ఉంటాం. సో ఆయనను మర్చిపోకూడదు. ఎప్పుడైనా మందిరానికి రాలేదు అంటే ప్రియులారా మనం బాధపడాలంట. ఎప్పుడైనా సండే మిస్ అయ్యామంటే మనలో ఒక రకమైన బాధ ఉండాలి. అయ్యో ఈ సండే నేను వెళ్ళలేకపోయాను, అయ్యో ఐఎమ్ సారీ అయిపోతున్నాడు. ఎవరికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. మనలో మనం ఒక ఫీలింగ్ ఉండాలంట, నేను దేవుని సన్నిధిని ఈరోజు నేను రాలేకపోయాను. ప్రియులరా, ఇఫ్ వీఆర్ రియలీ ఏదో సిక్కున్నామో అదంటే అది వేరు కానీ ప్రియులరా, అదర్వైజ్ మనం దేవుని సన్నిధికి రాలేదని మనం అలాంటి ఫీలింగ్స్ మనం ఉన్నప్పుడు మనం క్రీస్తులో ఉన్నట్టుగా ఒక ఇండికేషన్ అంటే. రెండోది, నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి. మనం ఏం విన్నామో, ఏం చదువుకున్నామో అయినంత వరకు వాటికి లోబడినట్లయితే మీరు ఏది అడిగినానో అది మీకు అనుగ్రహింపబడుతుంది. దేవుడు ఎవరు ప్రార్థన వింటాడు?
దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు అంటే ఎవరైతే ఆయనలో ఉంటారో, ఆయన మాటలు ఎవరిలో ఉంటాయో అలాంటి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. సో కాబట్టి ప్రియులారా గుర్తుపెట్టుకుందాము, దేవుడు ఎలాంటి ప్రార్థనలు వినడు. 1, 2, 3, 4, 5, 6 అలాంటి ప్రార్థనలు వినడు. మరి ఎవరు ప్రార్థనలు వింటాడు? ఆయన యందు నిలిచి ఉండాలా, ఆయన మాటలు మనలో నిలిచి ఉన్నప్పుడు అలాంటి వారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. రెండవది, దేవుడు ఎవరి ప్రార్థనలు ఇంకా వింటాడంట ప్రియులారా. మనం ఇంకొక వాక్యం మనం తీసుకుందామా? యోహాను సువార్త 9వ అధ్యాయం. God will listen to this category of people when they pray. దేవుడు ఇలాంటి ప్రార్థనలు ఆలకిస్తాడంట. 9వ అధ్యాయము యోహాను సువార్త 31వ వచనం నేను చదువుతాను, గమనించండి. 9:31. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఆయన వాని మనవి చెప్పండి ఆలకించును. మళ్ళా చదువుతాను, వినండి ప్రియులారా. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. God will not listen sinners when they pray. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఆయన వాని మనవి ఆలకించును. సో రెండోది ప్రియులారా, బైబిల్ సేస్ భక్తిగా ఉన్నవాని ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడంట. జయంతి, ఆ భక్తి మనకు అవసరం అంట ప్రియులారా. వాక్యంలో ఏం రాయబడింది? భయభక్తులు అని ఉంది కదా ప్రియులారా. భయం ఉండాలంటే అట్ ద సేమ్ టైం భక్తి ఉండాలి. భయము అనేది ప్రియులారా, దేవుడు నేను ఏ తప్పు చేసినా ఆయనకు నేను లెక్క చెప్పాలా, నేను చేయకూడదు, ఆయన చూసినా చూడకుండా నేను చేయకూడదు అనే తలంపు, అది భయం ఉన్నట్ట. అంతేకాకుండా భక్తి అంటే మందిరానికి రావడము, చప్పట్లు కొట్టడము, మాట అంటున్నాను, చేతులు ఎత్తడము, లేచి నిలబడము, వాక్యం తెరవడము, ఒకే ప్రియులరా. అండ్ దేవుని స్తుతించడము, ఇవన్నీ భక్తి కిందికి వస్తాయి ప్రియులరా. ఇతరులను గౌరవించడము, ఓకే, ఆయన వాక్యం అంటే ఆసక్తిగా వినడము, ఇవన్నీ భక్తి కిందికి వస్తాయంట ప్రియులరా. సో ఎవరికైతే భక్తి ఉంటుందో అలాంటి వాడు ప్రార్థించినప్పుడు దేవుడు అలాంటి వారి ప్రార్థన ఆలకించడు. ఒక వాక్యంలో రాయబడ్డది ప్రియులరా, మూర్ఖులు తమ హృదయంలో దేవుడు లేడు అని అనుకుంటారంట. Fools will say in their heart there is no God. నోడతానంట, వాళ్ళు హృదయంలో అనుకుంటారంట ప్రియులరా. తిమోతికి రాసిన పత్రికలో ఉంది, దైవభక్తి అన్నిటికీ అది ప్రియులరా లాభకరం అంటాడు. ఒక వ్యక్తికి భక్తి లేకపోతే అతడు ఇష్టం వచ్చిన పాపం చేస్తాడంట. A man who doesn't have devotion towards God, he will go to any extent to do any kind of sin. సో రెండోది, దేవుడు పాపుల ప్రార్థన వినడు, పాపుల మనవి వినడు. ఎవరైతే భక్తిగా ఉంటారో, దేవభక్తి గల వాడై ఉంటాడో అలాంటి వారి ప్రార్థన, ఆయన వాక్యానికి లోబడతారో, ఆయన చిత్తానుసారంగా చేస్తారో వారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. మనం ఆయన చిత్తం ప్రకారం చేయకుండా, ఆయన పట్ల భయభక్తులు లేకుండా ఉంటే అలాంటి వారి ప్రార్థన కానీ దేవుడు వినడంట. సో కాబట్టి ఈరోజు మన టాపిక్ ఎవరు ప్రార్థన వినడు అనే మాట కంటే ఎవరు ప్రార్థనలో వింటాడు. దేవుడు భక్తి గల వారి ప్రార్థనలు వింటాడు. దేవుడు అంటే ఆసక్తి, దేవుడు అంటే భక్తి, దేవుడు అంటే ఒక రకమైన దాహము. We should have the desire for God. We should have the devotion for God. పాత నిబంధనలు ఎన్ని స్థలాలు రాయబడింది, యెహోవా యందు భయభక్తులు గలవారు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమో అనుభవించును. నీ లౌకిక నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈ రకముగా ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వాదించును.
అంతేనా? నీ జీవిత కాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట సూచెదవు, నీ పిల్లలను నీవు సూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానము కలుగునుగాక. సామ్ 128. ప్రసంగి మనం చదివాం కదా ప్రియులరా, ప్రసంగిలో ఆల్మోస్ట్ 12 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం అన్ని అధ్యాయాలు ఏం రాస్తాడు? వ్యర్థము 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 వ్యర్థం అని రాసి లాస్ట్ 13 వచ్చి 12-13 ఏమంటాడంటే, ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏమనగా, ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దిస్ థింగ్, ద కన్క్లూషన్ ఆఫ్ ద హోల్ మ్యాటర్, ఫియర్ గాడ్, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడవాలి. ప్రసంగిలో మొత్తం మనం చదివిన తర్వాత లాస్ట్గా ఆ వాక్యం వస్తుంది చూడడం ప్రియులరా. ప్రసంగి 12వ అధ్యాయం, ఐ థింక్ 13 వచ్చిన అనుకుంటాను. ప్రసంగి 12-13 ప్రియులరా. అంటే ఆ ప్రసంగి యొక్క తాత్పర్యం, మొత్తం అధ్యాయం యొక్క తాత్పర్యం ఏంటంటే, చదవండి కదా. ఇదంతా వినిన తర్వాత, ఒక నిమిషం, కొంతమంది తీయలేదు, నేనే తీయలేదు విషయం. 12-13 ప్రియులరా, ఒకసారి చూసుకుందామా. ఇదంతా ఏదంతయు ప్రసంగి 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు విన్న తర్వాత, దాంట్లో మీరు చదివింది మీరు విన్నదంతా విన్న తర్వాత, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థమేదే. ఏంటది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. ఇది మానవ కోటికి ఇది ఏ విధి. దిస్ ఇస్ ద హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్. బ్రదర్ రాజ్, if you read the book of Ecclesiastes, there are 12 chapters, and all the 12 chapters Solomon, the son of David, he writes his experiences. దావీదు అంటాడు, నాకు ఎన్నో డ్రెస్సులు ఉండే, నాకు ఎంతో బంగారం ఉండే, నేను చెట్లు నాటాను, నాకు ఎన్నో చెట్లు ఉండే, నాకు మంచి లైబ్రరీ ఉండే, బుక్స్ ఉండే, ఎంతో జ్ఞానం సంపాదించుకున్నా అంటాడు. లాస్ట్కు అంతా వ్యర్థమే, ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్. మరి ఎండింగ్లో ఏమంటాడు? ఇదంతా 12 అధ్యాయులు విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఏది? దేవుని యందు, చెప్పండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడవడమే. ఇదే మానవ కోటి ధర్మం. మన డ్యూటీ ఏంటంటే, దిస్ ఇస్ ద హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్. వినోద్, వాట్ ఈస్ దట్ హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్? ఫియర్ గాడ్ అండ్ ఒబే హిస్ కమాండ్. తెలుగులో చక్కగా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించాలి. సో భయభక్తులు కలిగిన వ్యక్తి ఆయన వాక్యానుసారంగా జీవిస్తాడు. భక్తి లేఖనాల ప్రకారం జీవించడం రెండు కలిసి ముందుకెళ్తాయంటే, భక్తి ఉందని చెప్పి వాక్యం ప్రకారం జీవించుకుంటే అదెంత ఘోరం ఉంటుంది కదా. కొంతమంది మమ్మల్ని అప్పుడప్పుడు ఇంటికి ప్రేయర్ పిలుస్తారు. వెడ్డింగ్ యానివర్సరీ అని, బర్త్డే అని, ప్రమోషన్స్ వచ్చినాయి, బ్రదర్ ఒక చిన్న ప్రేయర్ పెట్టుకుందామని చెప్పి మంచిగా ప్రేయర్ పెట్టుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు. మేము వెళ్ళిపోయిన తర్వాత అందరు కూర్చొని తాగుతారు. అది భక్తి భయం కలిసిందా? ఏ టైం మీరు తినట్లేదని తర్వాత తింటామండి, తర్వాత చూస్తే ఏంటి అందరు కూర్చొని తాగుతారు. అక్కడ భక్తి భయం కలిసిందా ప్రియులరా? మన క్రిస్టియన్స్ చాలా మంది ఉన్నారండి, పాపం చాలా ఘోరం. మంచిగా పిలుస్తారు, బ్రదర్ చిన్న ప్రేయర్ ఉంది రండి అని పిలుస్తారు. పోతాము, మంచిగా ప్రేయర్ చేస్తాం, వాక్యం చెప్తాం, వస్తాం, డిన్నర్ పెడతారు, వస్తాము. మేము వచ్చిన తర్వాత వాళ్ళు కూర్చొని, అమ్మగోళ్ళందరూ కూర్చొని తాగుతారు. ఆ భక్తికి ఈ వాక్యానికి లోబడడానికి ఇక్కడ అక్కడ ఉంటుందా ప్రియులరా? సో మన క్రైస్తవులు చాలా కేర్ఫుల్గా ఉండాలా, లేకపోతే మన ప్రార్థన దేవుడు ఆలకించాడంట ప్రియులరా. సో రెండోది, దేవుడు ఎవరు ప్రార్థన వినడంట, ఎవరు ప్రార్థన వింటాడంట? ఎవరైతే భక్తిగా ఉండి లేఖనాలు ఆయన చిత్తానుసారంగా నడుస్తారో అలాంటి వారి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ఆరాధిస్తాడు. హల్లెలూయా. మూడవది, ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు? ఎవరైతే దేవునికి మొర్ర పెడతారో అలాంటి వారి ప్రార్థనలు దేవుడు. ఊరికే ప్రేయర్ చేయడం కాదు ప్రియురా, మొర్ర పెట్టడం. నార్మల్గా ఒక వాక్యం తీసుకుందామండి.
కీర్తనలు 91 అధ్యాయం. కీర్తనలు 91 అధ్యాయము 14-15 అండి. కీర్తనల గ్రంథం 91 Psalm 91, 14 and 15. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించాను. ప్రియులు, అక్కడ వినండి, ఇక్కడ దేవుని సేవకుడు ఎవరు రాశారో ఈ వాక్యము, ఆయన అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. రవీందర్ గారు, ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడంట? తప్పిస్తాడు. దేని నుంచి తప్పిస్తాడంట ప్రియులరా? 3వ వచనము, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది, రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులార చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపింపదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాకు పాములను త్రొక్కుదవు, పొదవ సింహములను భుజంగములను అనగద్రొక్కుదవు. వీటన్నిటి నుంచి దేవుడు మనం తప్పిస్తాడు. ఎవరు తప్పిస్తాడు? 14వ వచనం కీ. ఎవరు తప్పిస్తాడు? ఎవరైతే ఆయనను ప్రేమిస్తున్నారో. చదవండి. నేను ఒకసారి ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఈ వాక్యం 14వ వచనంకి వచ్చినప్పుడు నేను స్టక్ అయిపోయానండి. అంటే వీటన్నిటి నుంచి ఎవరిని దేవుడు తప్పిస్తాడు? అతడు ఎవరైతే నన్ను ప్రేమిస్తాడు వాది తప్పిస్తాడు. దాని తర్వాత అంటాడు, ప్రియులరా 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతను తప్పించను, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతని గణపరచును. దాని తర్వాత వాక్యం, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఎందును, అతని విడిపించి ఏం చేస్తాను? Psalm 91 ఎక్సలెంట్ చాప్టర్. ఏంటి అర్థమవుతుంది కదా? దేవుడు ఎవరిని తప్పిస్తాడు వీటికి ఈ ప్రాబ్లం అన్నింటి నుండి? అతన్ని ప్రేమించి ఎవరైతే whoever loves God, God will deliver that person from all these problems. నాకు మొర్ర పెట్టగా, నార్మల్గా వెన్ వి క్రై, ఎప్పుడు మొర్ర పెడతామో మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడే కదా కదా నుంచి. నాకు మొర్ర పెట్టి ప్రభువా సాయం అంటే పర్సిస్టెంట్గా రెగ్యులర్గా ఏదైనా అడిగినప్పుడు మనం అడిగినప్పుడు కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు, మన మొర్ర ఆలకిస్తాడు. అతను నాకు మొర్ర పెట్టగా నేను అతన్ని తప్పించదు. అంతేనా? శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. శ్రమలు రావని కాదు, శ్రమలు వస్తాయి కానీ నేను తోడుగా ఉంటాను. అతన్ని విడిపించి అతనికి చాలా గొప్ప చేస్తాను. దీర్ఘాయువు చేత అతన్ని నేను తృప్తిపరుస్తాను. నా రక్షణ ఏంటో అతనికి చూపిస్తాను అని. God will deliver us when we love Him. Deliver from all sickness, all weakness, all death, all problem, all financial problem, all mental tension. When we call unto Him, when we cry unto Him, Bible says, I will deliver him, I will answer him. సో దేవుడు ఎవరు ప్రార్థన వింటాడంటే ప్రియులారా, ఎవరైతే ఆయనలో ఉంటారో, ఎవరిలో అయితే ఆయన వాక్యాలు ఉంటాయో ఆ వాళ్ళని దేవుడు తప్పిస్తాడు. రెండోది, భక్తి గల వ్యక్తిని దేవుడు ప్రార్థనలు ఆలకిస్తాడు. ఎవరైతే భక్తిగా ఉండి ఆయన చిత్తానుసారంగా నెరవేరుస్తారో అలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు.
మూడోది ఎవరైతే ఆయనకు ఏం చేయాలా? మొరపెట్టాలా. ఎప్పుడు మనం మొరపెడతామంటే ఏదైనా ట్రబుల్లో ఉన్నప్పుడు, ఏదైనా కష్టం ఉన్నప్పుడు, ఏదైనా రోగం ఉన్నప్పుడు, ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఏదైనా అప్పుల ప్రాబ్లం ఉన్నప్పుడు, ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లంలు ఉన్నప్పుడు మనం మొరపెడతాం. ప్రభా ప్లీజ్ నాయన సాయం చేయండి ప్రభా, విడిపించండి ప్రభు అన్నప్పుడు బైబిల్లో రాయబడింది ఆయన మన మొరను ఆలకించి నేను ప్రియులు ఇప్పుడు ప్రభుని తెలుసుకొని 35-36 సంవత్సరాలు అవుతుంది. ఈ 36 సంవత్సరాలలో నేను చాలా విషయాలు అనుభవించాను. మొరపెట్టాను, దేవుడు ఆలకించాడు, విడిపించాడు. నాకు అల్సర్ ప్రాబ్లం ఉంటే కొద్దిగా అన్నం తింటే, కొద్దిగా కారం దొరికితే కడుపంతా మండేదండి. అలెగ్జాండర్ గారు కడుపంతా మండేసినారు. నాకు కొద్దిగా ఛాయ్ తాగితే కడుపు మండేది. ఒకరోజు వెళ్ళారు హాస్పిటల్కి వెళ్తే ఆయన ఇండోస్కోపీ అది లోపల వేసి అది పైప్ ఏం చూసి నీకు చాలా ఘోరమైన ఇది ఉంది బాబు, అల్సర్ ఉంది, అది పగిలిపోతే నువ్వు బతకడం కష్టం అని చెప్తే మీరు నమ్ముతారు. నాకు భయపడి ఒకటే ప్రార్థన, నేను త్వరగా చనిపోవడం ఇష్టం లేదు ప్రభు. నేను మొరపెట్టాను. లాస్ట్గా అది ఎట్ట పోయిందో ఏమైందో తెలియదు. ఇప్పటి వరకు దేవుడిలో 30 ఆల్మోస్ట్ 29 years అవుతుంది. నో అల్సర్, నథింగ్. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం మనం కానీ మొర్ర పెట్టాలి కదా, దేవుడు మన మొర్రను ఆలకిస్తాడు. 4 ఇంకొక వాక్యం తీసుకుందామా? సామ్ 145. మొర్ర పెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. ఒక్కసారి ప్రార్థన చేసాం, దొరకలేదు కదా, మళ్ళీ ట్రై చేద్దాం, మొర్ర పెడదాం. తన పిల్లల మొర్రను దేవుడు ఆలకించి జవాబిస్తాడంట. 18 and 19, 145, 18 and 19 చూసుకుందామా ప్రియులారా? తనకు మొరపెట్టు వారి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా ఏముంటాడంట? సమీపంగా ఉంటాడు. తను మొరపెట్టే వారందరికీ, those who cry unto him, God will be very close to him. He will be very near to him. మొరపెట్టాలా? ఓ ప్రభువా ప్లీజ్ నాయన సాయం చేయండి అని అడిగినప్పుడు దేవుడు వింటాడంట. ఇక్కడ మనం చూసింది ప్రార్థన. హియరింగ్ అబౌట్ ప్రేయర్. ఈ ప్రార్థనలు ఎక్కడ ఉండాలంట ప్రియులరా? ఒకటి రిక్వెస్ట్ పూర్వకం ఉండాలంట. మనవి అంటే అర్థం ఏంటి? రిక్వెస్ట్, అంతే కదా? అర్థం కదా. మనవి అంటే ఏంటి? రిక్వెస్టే. ఇక్కడ మొరపెట్టాలి. మొరపెట్టాలంటే నాకు సాయం చేయండి అయ్యా అని మొరపెట్టాలి. మూడోది భక్తిగా ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనలు వింటాడు. సో మనం మొరపెట్టాలి కానీ దేవుణ్ణి గద్దించినట్టు, దేవుని బెదిరించినట్టు మనం ప్రార్థన చేయవు. We should not rebuke God at the time of prayer, Brother Raj. It's a request. What is a prayer? Prayer means request. దేవుని దగ్గర మనం రిక్వెస్ట్ చేస్తున్నాం కదా సని, ప్రభువా నాకు ఇది ఇవ్వండి. Whenever we pray, we request God, Lord have mercy on me, give me this, help me. We should not demand. We should not command. డిమాండింగ్ చేస్తామా? ఇస్తావా లేదా? ఇచ్చేవాళ్ళకి నేను వదలను అని మనం అడగకూడదు ప్రియులరా. ఎవరైనా వాళ్ళ తండ్రి ముందుకెళ్ళి అలా మాట్లాడతారా? ఇస్తావా లేదా? ఇచ్చి మీ డాడీ ముందు అంటామా? మనం రిక్వెస్ట్ చేస్తాం, డాడీ ప్లీజ్ డాడీ ఒక 100 రూపాయలు 1000 రూపాయలు అంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ప్రార్థన చేయాలంటే ಅದಕ್ಕೆ రిక్వెస్ట్. ఇట్ షుడ్ నాట్ బి డిమాండింగ్, ఇట్ షుడ్ నాట్ బి కమాండింగ్. మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థనలో ఆలకిస్తాడు. ప్రియుల చివరికి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం తీసుకున్నామండి. బుక్ ఆఫ్ జెరమాయా చాప్టర్ 29. మనందరికి ఒక మంచి మాట ప్రియులరా. ఎవరెవరైతే చదువుకుంటున్నారో, ఎవరెవరైతే చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ ఒక చక్కటి మాట. దేవుడు మన భవిష్యత్తును ఎరిగిన వాడంట. 11, 12 చదువుతున్నాం. జెరమాయా 29:11 and 12. ఇశ్రాయేల్ జనాంగం గురించి దేవుడు మాట్లాడుతూ, నేను మిమ్మల్ని గూర్చి జెరమాయా 29:11 నానా తీశారా? నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును.
రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురు రేని, మీరు నాకు ప్రార్థన చేయించు వత్తురేని, నేను మీ నేను మీ మనవిని ఆలకించను. సో ప్రియురా, ఇక్కడ మళ్ళీ ఇంకొక మాట, మీరు నాకు మొరపెట్టినప్పుడు నేను మీ మనవి ఆలోచిస్తాను. యవనస్తుల గురించి మాట్లాడుతూ, నేను మీ గురించి ఒక ఉద్దేశంలో కలిగి ఉన్న మంచి ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఆల్ చిల్డ్రన్, వీ హావ్ టు రిమెంబర్ గాడ్ హెస్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ us. మన పేరెంట్స్ ఎవరై ఉంటే బాగుంటుంది కదా, చాలాసార్లు మనం చదువుకున్నాం. మన తల్లిదండ్రులు ఎవరైతే బాగుంటుంది, మనం ఎవరు పుట్టితే బాగుంటుంది, ఏంటో మనం పుట్టింటే బాగుంటుంది, మన పేరెంట్స్ ఇన్కమ్ ఎంత ఉంటే బాగుంటుంది, మన ఇల్లు సైజ్ ఎంత ఉండాలా, మనకి ఎంతమంది అన్నదమ్ములు అక్కడ, ఇవన్నీ దేవుడు ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటాడు. మనకి ఏ జాబ్ దొరకాలా, మనకి ఏ రకమైన ఇన్కమ్ రావాలా. I have a plans for you, a plans to bless you, not to harm you. మిమ్మల్ని ఆశీర్వాదించలేదా, నేను మీ గురించి ఉద్దేశాలు కలిగి ఉన్నాను. సో కాబట్టి ప్రియులరా, దేవుడు మనం మొరపెట్టినప్పుడు ఆయన మన మొరను ఆలోచిస్తాడు, మనకు జవాబిస్తాడు. కాబట్టి ఈ 4 విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం ప్రియులు. ఒకటి, ఆయనలో మనం ఉండాలా, ఆయన వాక్యం మనలో ఉండాలి. అప్పుడు అలాంటి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. రెండోది, ఎవరైతే దేవ భక్తి కలిగిన వారై ఉంటారో, దేవుడు అంటే ప్రేమ, దేవుడు అంటే భక్తి, ఆయన వాక్యం అంటే ఆసక్తి, అలాంటి వారి ప్రాణాలు దేవుడు తప్పకుండా వింటుంది. మూడవది ప్రియులరా, వాక్యం మనం చదువుకున్నట్టుగా ఎవరైతే ఆయనకు మొర్ర పెడతారో దేవుడు అలాంటి వారి ప్రాణాలు అతడు నాకు మొర్ర పట్టగా నేను అతన్ని విడిపిస్తాను, నేను అతన్ని గొప్ప చేస్తాను, అతనికి దీర్ఘాయుష్ నేను అనుగ్రహిస్తాను. అండ్ లాస్ట్ ప్రియులరా, మనం ఇంకొక విషయం, లాస్ట్ ఒక వాక్యం చదువుకుందాం. కీర్తనలు 37 అధ్యాయము 4. కీర్తనలు 37 4వ వచనం అండి. 3-4 చదువుకుందాం. కీర్తనలు 37 3-4. యెహోవాను బట్టి సంతోషించును, ఆయన నీ హృదయ వాంఛనలను తీర్చును. 3వ వచనం ప్రియులరా, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించును, యెహోవాను బట్టి సంతోషించును, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛనలను తీర్చు. లాస్ట్ అండ్ ఫైనల్గా, దేశంలో మంచి చెయ్యి. నువ్వున్న స్థలంలో, నువ్వున్న పట్టణంలో, నువ్వున్న గ్రామంలో మంచి చెయ్యి. అప్పుడు దేవుడిని మనవి ఏం చేస్తాడంట, ఆలోచించి నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. గాడ్ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్, వాట్ ఎవర్ దోస్ డిజైర్స్ ఇన్ యువర్ హార్ట్. సో బిఫోర్ ఐ ప్రే, హనీ విల్ రీడ్ English Bible. ఆమె 11 o'clock రాలేకపోయింది. కమ్ నానా, ప్లీజ్ కమ్. షీ విల్ రీడ్ English Bible reading. Psalms, I think, book of Proverbs. Then afterwards, take the mic. We all stand up. Very good morning. Can we all stand up and open Proverbs 3:21? 3:21. Proverbs. Proverbs 3:21. Proverbs 3:21. Open. Time. Chapter 3, Proverbs 21. From 21. My son, let not them depart from thine eye. Keep sound wisdom and discretion. So shall they be life unto thy soul, and grace to thy neck. Then shalt thou walk in thy way safely, and thy foot shall not stumble. When thou liest down, thou shalt not be afraid.
Here, thou shalt not lie down, and thy sleep shall be sweet. Be not afraid of sudden fear, neither of desolation of the wicked. When it cometh, for God shall be the confidence, and shall keep thy foot from being taken. Withhold not good from them to whom it is due, when it is in the power of thine hand to do it. Say not unto the neighbor, go and come again, and tomorrow I will give. When thou hast it be thine. Divorce not evil by thy neighbor, seeing he dwelleth securely by thee. Strive not with men without cause, if he that done thee no harm. Envy not the oppressor, and choose none of his ways. For the froward is abomination to the Lord, but a secret is with the righteous. The curse of the Lord is in the house of the wicked, but he blesseth the habitations of just. Surely he scoreth the scholars, but he giveth grace unto the lowly. The wise shall inherit glory, but shame shall be promotion of fools. This is the word of the Lord for today. థ్యాంక్ యూ. కూర్చున్నాం ప్రియుల. థ్యాంక్ యూ హనీ. చివరి ప్రార్థన చేసుకున్న ప్రియుల కళ్ళు మూసుకొని ఈ విప్పు కొద్దిగా కూడా మనం విన్న ఈ వాక్యాన్ని ఒకసారి నెవరేసుకుందామా? వాక్యంలో రాయబడింది, మీరు సత్యమును తెలుసుకున్నట్లయితే ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవుడు ఎవరు ప్రార్థన వింటాడు, అదొక సత్యం. అది మనం తెలుసుకున్నప్పుడు మనకు స్వతంత్రం కలుగుతుంది. ఎవరు ప్రార్థనలు వినడు, పాపములు చేసుకుంటూ హృదయంలో చెడు తలంపులు పెట్టుకునే వారి ప్రార్థనలు దేవుడు వినడానికి, వాక్యం ప్రకారం వాక్యానికి లోబడకుండా ఉండేవారి ప్రార్థనలు దేవుడు వినడంట. ప్రియులారా, మూడవది, ఇతరులను మనం క్షమించకుండా వారి పట్ల మనం ద్వేషాన్ని పెంచుకొని వారితో మాట్లాడకుండా అలా ఉంటే మనం ఇప్పుడే చూసాం దేవుని వాక్యంలో అలాంటి వారి ప్రార్థన దేవుడు వినడంట. చారిటీ, దాన ధర్మ కార్యాలు చేయకుండా మన కంటి ముందు ఎవరైనా కష్టపడుతున్నప్పుడు కానీ చూసి చూడనట్టుండి మనం ప్రియులను అలా ఉంటే దేవుడు అలాంటి వారి ప్రార్థనలు వినడంట. కుటుంబంలో అందరితో మనం సమాధానంగా ఉండకపోతే, భార్య భర్త పిల్లలతో తల్లిదండ్రులతో, అలాంటి వారి ప్రార్థనలు దేవుడు వినడంట. మరి ఎవరు ప్రార్థనలు వింటారని ఈరోజు మనం నేర్చుకున్నాం ప్రియులు. ఒకటి, ఎవరైతే క్రీస్తులో ఉంటారో, ఎవరిలో క్రీస్తు మాటలు ఉంటాయో వారు ఏదడిగినా అది వారికి అనుగ్రహించబడుతుంది. రెండోది ప్రియులరా, ఎవరైతే ఆయనకు మొర్ర పెడతారో అలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తారంటారు. మూడోది, ఎవరైతే భక్తిగా ఉంటారో, ఆయన అంటే ఆయన వాక్యం అంటే భక్తి, పెద్దలంటే గౌరవం, ఒకరినొకరు ప్రేమించుకొని క్షమించుకొని అలాంటి వారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తారంటారు. ఎవరైతే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారు, అయినంత వరకు వారి హృదయ వాంఛనలు ఆయన తీరుస్తారు. మనం ఈ లేఖనాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఇంటికి వెళ్ళిన తర్వాత. ప్రభువా, ఎస్, మా ప్రార్థనలు ఈ రకంగా ఉంటే మా ప్రార్థనలు వింటావా, వినడమే కాకుండా దానికి ఉత్తరం ఇస్తావు, జవాబిస్తావు అనే విషయాన్ని మీరు మాకు నేర్పించారు. ఇది అవగాహనంగా మనం పెట్టుకొని ప్రియులారా, అయినంత వరకు ప్రార్థన చేసినప్పుడల్లా వీటన్నిటి నుండి మనం దూరం అయిపోయి వీటికి దగ్గరై మనం ఆయన మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మనం వినడమే కాకుండా మనం విడిపించడమే కాకుండా మనం ఏది అడిగినా ఆయన మనకు అనుగ్రహిస్తారు. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇంతవరకు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి కొన్ని సత్యాలు మాకు నేర్పించినందుకు మేము స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయినంత వరకు మేము అందరితో ప్రేమగా సమాధానంగా నెమ్మదిగా ఉండటం నువ్వు దయచేయండి ప్రభువా.
మాకు తెలుసు అలాంటి విషయంలో మేము నిర్లక్ష్యం చేసినట్లయితే నువ్వు మా ప్రార్థనలు ఆలకించవని మీ లేఖనాలే చెప్తున్నాయి ప్రభు. సో మమ్మల్ని మేము మోసపరచుకోకుండా మేము ఎలాంటి ప్రభా ఆయన ఇల్యూజన్ ఎలాంటి ఆయన మోసంలో ఉండకుండా ఆయన ఇంతవరకు ఆ యొక్క వాక్యం అనే వెలుగులోకి మేము వచ్చి దాని ప్రకారం జీవించడానికి నాకు మా అందరికీ సాయం చేయండి. మొరపెట్టుకుడు మాకు జవాబిస్తానన్నావు, ఒడిపిస్తానన్నావు. ఇక థ్యాంక్స్. ఎవరైతే దైవభక్తి కలిగిన వారే నీ చిత్తానుసారంగా జీవిస్తారో అలాంటి వారి ప్రార్థనను ఆలకిస్తానన్నావు. ఎవరైతే ప్రభువా క్రీస్తులో ఎవరైతే ఆయన క్రీస్తు హృదయం నాయన ఎవరి హృదయంలో క్రీస్తు మాటలు ఉంటాయో అలాంటి వారి ప్రార్థనలు వింటానన్నావు. అందుకు బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇక మీదట మేము నాయన ప్రార్థించినప్పుడల్లా అవన్నీ గుర్తు చేసుకుని మీ సన్నిధికి భయభక్తులతో వచ్చినప్పుడు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ నాయన నువ్వు మా ప్రార్థనలు ఆలకిస్తాం. థ్యాంక్ యూ నాయన, నీకే వందనాలు చెల్లిస్తూ మా అందరిని దీవించమని యేసు ప్రభు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం శబ్దం గట్టిగా ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఎవరెవరైతే ప్రభు రాత్రి వల్ల ప్రభు సిద్ధపడి